వావ్, సచ్ క్యూట్ పిల్లలు వచ్చారు. హాయ్ నాన్న. హాయ్. హాయ్. అంతా నాలాగే క్యూట్గా ఉన్నారు. హాయ్. జీవి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ జీవి గారు. వెయిటింగ్ ఫర్ మల్లెపూల పల్లకి వెయిటింగా కాదా? మన మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ ఆల్ ద ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ దట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ రీసెంట్లీ, విశ్వనాథ్ అండ్ సన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, రవితేజ గారికి స్టోరీ నరేట్ చేసేటప్పుడు మన డైరెక్టర్ గారు ఎలా ఉంటుంది ఆయన ఎవరు చెప్తారు? ఏంటి వాళ్ళేనా? వాళ్ళే ఇందాకటి నుంచి. ఓకే చెప్పండి. మీరు మీరు కనబడట్లేదు నాకు. ఓకే ఓకే హ, ఊరుకో, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను కనపడకపోయినా సరే నీ నేను కలలో పైన కూడా వెతికాను, కనపడతాను. పైన వెతికాను మీ గురించి. ఓకే మీరు చెప్పు. ఇప్పుడు పైన ఉంటారు కదా అనుకున్నాను, కానీ కింద ఉన్నారు. ఫార్ సైట్. ఓకే చెప్పు. ప్రభాస్ గారి గురించి అందరికీ తెలిసిందే కదా, ఆయన ఎక్కువ బాక్సులు తెప్పిస్తారు. లంచ్ అక్కడే. కాదు, నేను నిన్ను ఏం క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? మా సాయి నీకేం ప్రిపరేషన్ ఇచ్చాడు? నేను డైరెక్టర్ గారి గురించిన క్వశ్చన్ అడుగుతున్నాను నిన్ను. ఆ మైక్ తీసుకో, ఆ మైక్ తీసేసుకో. డైరెక్టర్ గారు క్వశ్చన్ చెప్పేటప్పుడు, ఐ మీన్ డైరెక్టర్ గారు స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు రవితేజ గారి ఎనర్జీ ఎలా ఉంటుంది? సరే, శివ నిర్మాణ గారి ఎనర్జీ ఎలా ఉంటుందో చెప్పు. శివ సార్ వచ్చేసి రవితేజ గారి కన్నా ఎక్కువ డబుల్ ఎనర్జీతో నటించాలి, అప్పుడు ఆ అన్నయ్య దుమ్ము దులిపేస్తాడు. అంటే డబుల్ ఎనర్జీతో మీరు నటించాలా అండి? ఒకసారి ఏది చెప్పండి, చెప్పండి. మేము నటించాం బాబు, డైరెక్షన్ చేస్తాం. బట్ మీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అమ్మో, వదిలేలా లేడు. నీ పేరేంటి? నవీన్. నవీన్. ఓకే, థ్యాంక్ యూ నవీన్. సార్, మేము సీన్ 10% ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన 100% చేస్తారు. అందుకే మాస్ మహారాజ్ అయ్యారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. ప్రియా, యు ఆర్ రెడీ? ద క్వశ్చన్ ఈస్ జనరలీ ఏంటంటే, మనకి షార్ట్ ఓకే అన్న తర్వాత మీరు ఏం చేస్తారు? మీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. 1, మీరు మానిటర్ వెళ్ళి చూసుకుంటారు. 2, టచ్అప్ చేసుకుంటారు. 3, రీల్స్ చేసుకుంటారు. డైరెక్టర్ ఫేస్ చూస్తారు. ఓకే, అంటే మీరు చేసింది ఎలా ఉంది, ఆయన ఓకే అన్నాడా లేదా Yes. అని And చెప్పి. then first I'll look at his face and then I'll run to monitor. Okay. I'll be like, I don't trust you. I want to look at myself. అండ్ డైరెక్టర్ గారు ఈజీగానే ఓకే అనేస్తారా? That you should ask him. Was it a trouble to give a okay for me, Shiva? Bit much. ప్రిటీ మచ్. ఆయనకు మంచి సెటైరికల్, Yeah, I know. చాలా సెటైరికల్ టోన్ ఉంటుంది కాబట్టి ఐ అండర్స్టాండ్ దట్ యూ హావ్ డన్ యువర్ బెస్ట్. వీఆర్ వెయిటింగ్ టు సీ యూ ఇన్ థియేటర్. Thank you, Suma. Thank you. Very kind of you. థ్యాంక్ యూ. అండ్ మా డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరైనటువంటి సాయి కుమార్ గారు. అదేంటి మీ దగ్గరికి రాగానే నా మాడ్యులేషన్ మారిపోతుంది? సాయి కుమార్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. మీరు కనిపించే ఆ 3 సింహాలు అని అన్నప్పుడంతా ఒక్కసారి మీరు ఇదే మాడ్యులేషన్లో మీ ఇంట్లో మీ ఆవిడ్ని కాఫీ ఎలా అడుగుతారు? సురేఖని నేను లవ్ అని పిలుస్తున్నాను. లవ్ కాఫీ. ఇప్పుడు మీకు పక్కనే కూర్చున్నటువంటి అజయ్ ఘోష్ గారిని ఒకసారి భోజనానికి వస్తావా అని అడగాలనుంది. మీదైనా డైలాగ్ డెలివరీ స్టైల్లో ఒకసారి. భయ్యా భోజనానికి వస్తావా? నేను ఆయన గర్ల్ ఫ్రెండ్ అయిపోయాను. ఇది ఎప్పటి నుంచి జరిగింది? నాకు చాలా ఇష్టం ఈయనంటే. ఆ గుండంటే ఇష్టం, ఆ కళ్ళంటే ఇష్టం. వద్దు. అంతే అంతే. ఒక నిమిషం. సాయి కుమార్ గారు రెడీ? 1 2 3 స్టార్ట్. రెడీ రెడీ అందరూ. అందరూ. కట్టు 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 ఇరుముడి కట్టు, ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు, కట్టు 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 ఇరుముడి కట్టు. సార్ ఒక్క నిమిషం. ఇంత పాపం ఎవరికి టార్చర్ ఉండకూడదు. పక్కనే చూడండి మ్యూజిక్ డైరెక్టర్ గారు. సార్ ఒకసారి ట్యూన్, హౌ డిడ్ ద ట్యూన్ కమ్? ఈజ్ ఇట్ కరెక్ట్? మాటలు లేవు, పాటలు కూడా లేవు. థ్యాంక్ యూ అజయ్ గారు. ఇంకొక క్వశ్చన్, జనరలీ లంచ్ బ్రేక్లో
అజయ్ ఘోష్ గారు ఏం చేస్తారు? ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, క్యారవాన్లోకి వెళ్ళి ఆయనే వండుకుంటారు. నేనే వండుకొని తింటా. ఇవాళ ఏం వండారు? ఈరోజు తోటకూర వేయించుకున్నా, ఏపుడు చేశా. తోటక- తోటకూర ఉడకబెట్టి పిండేసి ఆ, చున్నులపై కారం చల్లుకొని తిన్నా. బాబా విన్నారా అబ్బాయిలు మీరు ఎలా చేస్తున్నారో ఆయన వంట? ఓకే, శివ నిర్వాణ గారిలో మీకు నచ్చిన ఒక క్వాలిటీ చెప్పండి as a అమ్మాయి director. నేను ఇది చాలా ఉందా